విధానాన్ని బట్టి ఈరోజు మరలా నవంబర్ 3వ ఆదివారం మనందరం సజీవులుగా ఉండి దేవుని యొక్క సన్నిధిని మనం దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. దేవుడు మనల్ని బహుగా దీవించి సంఘానికి రప్పించి మన యొక్క ఆరాధనలో ఆయన గణపరిచే విధంగా దేవుడు మనల్ని దీవించినందుకు అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. బైబిల్ పట్టణం అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 10వ అధ్యాయం ఇద్దరుగా మనం చదువుకుంటున్నాం కాబట్టి మొదటిదిగా హెప్సిబా, రెండవదిగా చిట్టి మనకు ఈ యొక్క బైబిల్ పట్టణాన్ని చదివి మనకు సహకరించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఉన్నాం. మొదటిగా హెప్సిబా కీర్తనలు 10వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. హెప్సిబా 10 నుంచి 20 వరకు. చిట్టి 18 కీర్తన 4 10 మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 10వ అధ్యాయం చదువుకున్నామండి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీన్ని వడిగా తరుముచున్నాడు. వారు విమోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపముని ఉన్నది. తామున్న పల్లెలందలి నోటిచోటులలో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారు కన్నులు నిరపరాధులను పట్టుకొనవలనని పొంచుచున్ గుహలలోని సింహముల వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలల్లోనికి లాగి పట్టుకొందురు. కాగా చదవబడినటువంటి వాక్యం ధ్యానించండి. నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుని మరిచిపోయినను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని
వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనని ఎలా? నీవు దీనిని చూచి విన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేయుట పగను కనిపెట్టుకొనుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనపడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను కారకులు కాకుండా నట్లు బాధపడి వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.